ఢిల్లీ బాంబు పేలుడు ఘటనపై రోజుకో కీలక విషయం బయటపడుతోంది. ఎర్రకోట సమీపన I-20 కారు పార్కింగ్ లో ఉన్నప్పుడే డాక్టర్ ఉమర్ నబీ బాంబును తయారు చేసినట్టు తెలిసింది. కారులో ఉంటూనే బాంబు చుట్టే ప్రక్రియకు డాక్టర్ ఉమర్ నబీ పాల్పడినట్లు వెల్లడైంది. ఆ తరువాతనే పార్కింగ్ నుంచి కారును ఉమర్ బయటకు తీసినట్లు NIA అధికారులు భావిస్తున్నారు. ఢిల్లీ ఎర్రకోట సమీపాన ఈ నెల 10వ తేదీన జరిగిన బాంబు పేలుడు ఘటనపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా ఈ దర్యాప్తులో అనేక నివ్వెరపోయే అంశాలు బయటపడుతున్నాయి. రోజుకో అంశం వెలుగు చూస్తోంది. కాగా తాజాగా NIA దర్యాప్తులో ఒక కీలక విషయం బయటపడింది. ఎర్రకోట సమీపాన సదరు కారు పార్కింగ్లో ఉన్నప్పుడే డాక్టర్ ఉమర్ నబీ బాంబును తయారు చేసినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి. కాగా పేలుడికి ముందు ఎర్రకోట సమీపానే డాక్టర్ ఉమర్ నబీ కారులో 3 గంటల పాటు ఉన్నట్లు తాజా దర్యాప్తులో వెల్లడైంది. ఆ 3 గంటల్లో ఉమర్ నబీ ఒక్కసారి కూడా కారు నుంచి దిగలేదని NIA అధికారులు గుర్తించారు. సీసీ ఫుటేజ్లో ఈ విషయం వెల్లడైంది. కారులో ఉన్న 3 గంటల సమయంలో బాంబు చుట్టే ప్రక్రియకు డాక్టర్ ఉమర్ నబీ పాల్పడినట్లు వెల్లడైంది. సదరు బాంబును చుట్టే కార్యక్రమం పూర్తయిన తరువాతనే పార్కింగ్ నుంచి కారును ఉమర్ బయటకు తీసినట్లు NIA అధికారులు భావిస్తున్నారు. ఆ తరువాత బాంబును ఉమర్ నబీ పేల్చివేసినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీ పేలుడుకు ముందే ఫరీదాబాద్లో ఉగ్ర మాడ్యూల్ బయటపడింది. ఈ ఉగ్ర మాడ్యూల్తో డాక్టర్ ముజ్మిల్ షకీల్, డాక్టర్ షాహీన్తో పాటు మరికొందరు డాక్టర్లకు సంబంధాలున్నాయి. అంతేకాదు ఉగ్రవాద మాడ్యూల్ బయటపడిన వెంటనే వీరందర్నీ పోలీస్ వర్గాలు అరెస్టు చేశాయి. దీంతో తనను కూడా ఎక్కడ అరెస్టు చేస్తారోనని డాక్టర్ ఉమర్ నబీ భయపడినట్లు NIA అధికారుల కథనం. దీంతో అప్పటికప్పుడు బాంబును పేల్చివేయాలని ఉమర్ నబీ ఒక నిర్ణయం తీసుకుని ఉంటాడని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీకి వచ్చే సమయంలోనే తన తోటి ఉగ్రవాదులతో డాక్టర్ ఉమర్ నబీ టచ్లో ఉన్నట్లు వెల్లడైంది. బాంబు పేలుడుకు ఏ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకోవాలనే దానిపై వారి మధ్య చర్చలు జరిగుండొచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే చివరకు ఎర్రకోట సమీపాన బాంబు పేల్చాలని నిర్ణయించుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఎర్రకోటకు దేశవ్యాప్తంగా ఉన్న పాపులారిటీ దృష్ట్యా సదరు నిర్ణయాన్ని ఉమర్ నబీతో పాటు ఆయన సహచరులు తీసుకుని ఉండొచ్చని NIA వర్గాలు భావిస్తున్నాయి. కాగా బాంబు పేలుడుకు ఉపయోగించిన I-20 కారు డాక్టర్ ఉమర్ నబీ సన్నిహితుడైన అమీర్ రషీద్ అలీదని NIA దర్యాప్తులో NIA దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాదు ఢిల్లీ పేలుడు ఘటనలో అమీర్ రషీద్ అలీ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. వాస్తవానికి అమీర్ రషీద్ అలీది జమ్మూ కాశ్మీర్. ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత దర్యాప్తులో భాగంగా ఇటీవల అమర్ రషీద్ అలీని NIA అధికారులు అరెస్ట్ చేశారు. I-20 కారు కొనుగోలు, అలాగే అందులో పేలుడు పదార్థాలు అమర్చడం, ఆ తరువాత పేల్చివేయడంలో అమీర్ రషీద్ ప్రధాన పాత్ర పోషించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. కాగా అమీర్ రషీద్ అలీని ఢిల్లీ కోర్టు 10 రోజుల NIA కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఢిల్లీ పేలుడు ఘటనపై జరుగుతున్న దర్యాప్తులో రోజుకో సంచలన అంశం వెలుగు చూస్తోంది.